హల్లెలూయా. ప్రియ సమంగమ, ఇచ్చి రీతిగా ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. పిల్లరా, అందరూ ఇంకేమైనా ఉన్నాయండి? ఇది హాలిడేస్ అయిపోయినట్టే కదా పిల్లరా. అంటే పని ఉంటేమో చాలా అలసిపోతాం పిల్లరా. మనం పని ఉంటేనే అలసిపోతాం. ఈరోజు పని ఉందండి నేను రాలేను అంటాం, కానీ ఈది ఉన్నా మనం అలసిపోతున్నాం పిల్లరా. పండుగ ఉన్నా సెలవు ఉన్నా కూడా మనం అలసిపోతున్నాం. అందుకని చాలా మటుకు నీరసించినట్టుగానే కనబడుతున్నారు పిల్లల. విలువైన సమయాన్ని మరి ఏమాత్రం కూడా వృధా చేయకుండా పరిశుద్ధంలో నుంచి కొన్ని విలువైన మాటలు మనం ఆలోచిద్దాం. జకర్యా గ్రంథము 5వ అధ్యాయం మొదటి మాట నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడేను అంటున్న పిల్లరా. జకర్యా గారు ఆయన ప్రవచన పూర్వకంగా ఆయనకు ఏదైతే దర్శనం కలుగుతుందో, దేవుడు ఏదైతే వర్తమానాన్ని అందిస్తున్నాడో, ఇశ్రాయేలు సమాజమే కాదు, వారున్న ఆ రోజుల్లో ఉన్న వారికి కాదు, తర్వాత గ్రంథంలో లిఖింపబడితే తర్వాత పుట్టుకొచ్చే తరాలు కూడా దేవుని ప్రసంగం కూడా వినాలని, దాన్ని గ్రహించాలని జకర్యా గారు ఈ మాటలు పొందుపరచబడ్డవి పిల్లరా. ఆ దేవుడు ఇచ్చే ప్రతి మాట ఇందులో జకర్యా గ్రంథము, ప్రకటన గ్రంథంలో ఏ రీతిగా అయితే ఒక రూపకలంకరణలో ఒక విభిన్నమైన శైలిని మనకు కనబడుతుందో అక్షరార్థంగా, అలాగే జకర్యాలో కూడా చాలా విషయాలు అలాగే కనబడుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. తరచూ మనం వింటున్న మాటలే, మీరు బాగా తెలిసిన మాట అనుకోండి. ఎగిరిపోవు పుస్తకం అంట పిల్లరా. ఏం పుస్తకం అంట? ఎగిరిపోవు పుస్తకం ఒకటి అతనికి కనబడుతుందంట పిల్లరా. దర్శన రీతిగా జకర్యా గారికి కనబడుతుంది. అప్పుడప్పుడు మనకు ఎగిరి వచ్చే వస్తువులు మనకు కొన్ని ఉంటాయి పిల్లరా. ఎలా వచ్చారండి మీరు దుబాయ్ కనంటే ఏం చెప్తాం పిల్లరా? మనం ఎలా వచ్చారంటే ఏం చెప్తారు? పక్షిరాజు మమ్మల్ని ఎత్తుకొని వచ్చిందని చెప్తామా పిల్లరా? ఫ్లైట్లో వచ్చామండి, ఎగిరి వచ్చేసామని అంటారు. ఇంకా దేవుడు అద్భుత రీతిగా ఇజ్రాయేల్ గురించి మాట్లాడతాడు. ఏంటంటే, నేను గద్దరెక్కల మీద చేర్చుకొని, అంటే ఇది ఎత్తుకొని వచ్చినట్టుగా ఇజ్రాయేల్ని నేను నడిపించి తిని అంటాడు పిల్లరా. కొన్ని పక్షులు ఉన్నాయి ఎగిరి వచ్చేవి. అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం పొంచినప్పుడు కోళ్ళు సైతం ఎగిరే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం పిల్లరా. తన పిల్లలు రక్షించుకోవడం కానీ, తన ప్రాణాలు దక్కించుకునే కానీ. అలా సందర్భంలో అప్పుడప్పుడు మనకు కూడా ఆపద వచ్చినప్పుడు కానీ, సంతోషం వచ్చినప్పుడు కానీ ఎగిరి గంతేసిన సందర్భాలు కూడా మనకు బాగా తెలుసు పిల్లరా. కానీ అప్పుడప్పుడు పుస్తకంలో నుంచి పేజీలు, చిరిగిపోయిన పేజీలు కానీ, ఫైల్లో నుంచి కొన్ని పేపర్స్ కానీ ఎగిరిపోయిన సందర్భాలు కూడా మనకు బాగా తెలుసు పిల్లరా. కానీ ఎగిరొచ్చిన పుస్తకం అనేది చాలా అరుదుగా వింటూ ఉంటాం మనం. చిన్నపిల్లలకి కొన్ని కార్టూన్ క్లిప్స్ మనం చూస్తూ ఉంటాం, యానిమేషన్స్ ఫిల్మ్స్. దాంట్లో కొన్ని సూపర్ బుక్ ఉంటుంది కదా, ఆ సూపర్ బుక్ కాదు ఇది. ఆ సూపర్ బుక్ కాదు పిల్లరా. అందులో కూడా బైబిల్ ఇట్లా ఎగిరొచ్చినట్టుగానే కనబడుతుంది ఆ బుక్ కూడా. ఇది అది కాదు పిల్లరా. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని జకర్యా గారు మాట్లాడుతున్నారు. నాకు కనిపిస్తున్న మాట ఏంటంటే, నాకు కనబడుతున్న వస్తువు ఏంటంటే అది ఎగిరొచ్చేది అంటున్నాడు. ఒక గాలిపటం సైతము, కైట్ సైతము దానికి దారం ఉంటేనే ఎగరగలుగుతుంది పిల్లరా. ఫ్లైట్ సైతము దానికి ఇంజన్ ఉండాలి, దానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా ప్రాపర్గా పనిచేయాలి. ఇంజన్ కూడా అన్ని సవ్యంగా ఉంటేనే అది ఎగరగలుగుతుంది. దానికి ఈవెన్ బర్డ్ అంటే పక్షులు అడ్డం వచ్చినా, క్లైమేట్ కండిషన్ బాగాలేకపోయినా, వెదర్ బాగాలేకపోయినా ఎగరలేని సందర్భాలు మనకు బాగా తెలుసు పిల్లరా. దర్శన రీతిగా మనకు చాలా దర్శనాలు మనకు బాగా తెలుసు. నిచ్చెన కనబడిన దర్శనాలు మనకు బాగా తెలుసు పిల్లరా. అలాంటి దర్శనాల్లో మనము ఒక గర్భంలో ఉన్న శిశువులు ఏ రీతిగా గంతులేస్తుందో, అవేళ ఏ రీతిగా రూపింపబడుతున్నాయో దావీదు గారు చూసిన దర్శనాలు మనకు బాగా తెలుసు పిల్లరా. ఇంకా భక్తుల జీవితాలు చూసుకుంటే, నా అన్నలు సైతం నాకు సాగిలపడిన సందర్భాలు నాకు కనబడుతున్నాయని యోసేపు పలికిన మాటలు బాగా తెలుసు. కరువు రాబోతుందన్న దర్శనం మనకు బాగా తెలుసు పిల్లరా. కానీ పుస్తకం ఎగిరి రావడం అనేది ఆశ్చర్యం అనిపించింది. అది చిన్నగా ఉంది, ఎగిరిపోయిందని అనుకోవడానికి పేజీ కాదంట, అది సైజు కూడా చెప్తున్నాడు. కిందికి చూద్దాం పిల్లలు కొన్ని మాటలు. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల, సరిపోతుందా? ఎన్ని మూరలు అంట పిల్లరా? 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవడం. మూరంతా ఎంత ఉంటుంది పిల్లరా? ఇంతే కదా. 20 మూరలు అంటే ఎంత ఉంటాయి పిల్లరా? ఇంచుమించు కార్పెట్ అంత ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 50%, 10 మూరలు అంతలా పెద్ద పుస్తకం అంట పిల్లరా. అది ఎగిరిపోయి వచ్చినట్టుగా జకర్యా గారు చూస్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నా, ఏం కనబడుతుంది అయ్యా? నాకు పుస్తకం కనబడుతుంది అంటున్నాడు. అది ఎగిరొచ్చినట్టుగా కనబడుతుందని భక్తుడు మాట్లాడుతున్న పిల్లలు. ఈ సందర్భంలో పిల్లరా ఒక మాట, దీనికి వెళ్ళకంటే ముందుగా కొన్ని మాటలు మీకు ముందు ఇస్తాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది దేవుని నుంచే కలిగిందని మనం విశ్వసిస్తూ ఉంటాం. కొంతమంది అయితే
కీడు వచ్చేది దేవుని నుంచి కాదు అని అంటారు. కీడు వచ్చేది కొన్ని దేవుని నుంచి కాదంటారు. కొంతమంది కరోనా కాలంలో మనకు బాగా తెలిసిన సందర్భం, కొంతమంది ఏంటంటే అది అపవాది కలిగించిన విపత్తు అని అన్నారు. కొంతమంది ఏంటంటే దేవుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి, విపత్కర పరిస్థితులను బట్టి సహించలేక ఏదైనా కానీ ఆయన లేకుండా కలగలేదు, ఏది కలిగినా ఆయన పర్మిషన్ లేకుండా కలగబోదు అని ఆ మాటను బేస్ చేసుకొని ఇదంతా కూడా దేవునిచ్చే వల్లనే కలుగుతుందని అనేవారు ఉన్నారు. అంతెందుకు పిల్లరా, మన తల వెంట్రుక సైతం అంట ఆయన ఆజ్ఞ లేనిది ఊడిపోదంట. పర్వతాలైనా మెట్టలైనా తత్తరిలను ఆయన కృప లేకపోతే అది జరగదు అనే మాటలు కూడా మనకు బాగా తెలుసు పిల్లరా. శాపమైన దేవుని నుంచే కలుగుతుందని విశ్వసించేవారు ఉన్నారు, మేలైనా దేవుని నుంచే కలుగుతుందని విశ్వసించేవారు ఉన్నారు. అందుకని ఒక మంచి మాట, దేవుడు వారి ఎదుట, ఇశ్రాయేలు ఎదుట కొన్ని ఆజ్ఞలు ఉంచేశాడు, దాన్ని పాటిస్తే మీకు మేలు కలుగుతుంది అన్నాడు. దాన్ని ఎప్పుడైతే ధిక్కరిస్తావో, నా వాక్యానికి చెవి యొగ్గవో, దాంట్లో ఉన్న శాపాలు సైతం నీకు సంభవిస్తానే సందర్భాన్ని కూడా మాకు బాగా తెలుసు పిల్లరా. అంతెందుకు పిల్లరా, ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయం 15వ వచనం చూసుకొని ఇక్కడికి వచ్చేద్దాం పిల్లరా, త్వరగా చూద్దాం. 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటున్న పిల్లరా. ఏమేమి ఉంచాడంట? మరణం కూడా ఉందంట, జీవం కూడా ఉందంట, మేలు ఉందంట, కీడు కూడా. అంటే మంచి చెడులు ఉన్నాయి. జీవం కావాలన్నా మరణం కావాలన్నా మన ఎదుటే ఉంటుందంట. నువ్వు ఏది చూస్ చేసుకుంటావు, ఏ రూట్లో వెళ్తావు అనేది మనకు ఆ ఇచ్చను దేవుడు అనుగ్రహించేశాడు. సెలెక్ట్ చేసుకోవడమే మన వంతు. నువ్వు దేంట్లో నడుస్తావు అనేది మనకి ఇచ్చేశాడు దేవుడు. కానీ రెండు ఉన్నాయి పిల్లరా, రెండు మార్గాలు ఉన్నాయి. టైం బాగా అయిపోయిందా? అలసిపోయినట్టు కనబడుతున్నారు. ఇటే చూడండి, వాక్యం చదివినప్పుడు వాక్యమే చూడండి. ఇలా రెండు ఉన్నాయి మార్గాలు. మన భవిష్యత్తులో కానీ, ప్రస్తుత వర్తమాన కాలంలో కానీ, ఫాస్ట్ లెన్స్లో కానీ, ఏదైనా కానీ పిల్లరా, ప్రతి దాంట్లో రెండు చాయిస్ మనకు ఎప్పుడూ ఉంటాయి పిల్లరా. ఏదైనా కానీ చదువుకునే వారికి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదండి నాకు మేడమ్స్ సరిగా చెప్పలేదు, టీచర్స్ సరిగా చెప్పలేదు, వాడికి స్పెషల్గా చెప్పాడు కాబట్టి వాడు మెరిట్లో పాస్ అయ్యాడని చెప్పడానికి ఏం లేదు పిల్లరా. లేదండి కంపెనీ వారు నాకు తక్కువ జీతం ఇచ్చేస్తారు, వానికి ఎక్కువ జీతం లేదు, అందరికీ ఒకటే సాలరీ. వారి స్టేజ్ని బట్టి మారుతుండొచ్చు. అలాగే టీచింగ్ కూడా అంతా ఒకటే. మనం ఏ రీతిగా అయితే రిసీవ్ చేసుకుంటామో, మనం ఏ రీతిగా అయితే దాన్ని అనుభవిస్తామో దాంట్లోనే ఉంటుంది. కొంతమంది ఇక్కడికి వచ్చి ఇండ్లు కట్టుకున్న వారు ఉన్నారు, కొంతమంది ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఇక్కడికి వచ్చి తన ఆయుష్ను అంటే ఇక్కడ చనిపోయిన వారు ఉన్నారు యాక్సిడెంట్లలో, కొంతమంది ఇక్కడికి వచ్చి సుఖంగా బ్రతికేవారు ఉన్నారు, కొంతమంది వచ్చి సమస్తాన్ని కోల్పోయిన వారు కూడా ఉన్నారు పిల్లలు. ఒక్కొక్కరు ఒక జీవితంలో అన్నీ ఉంటాయి. అలాగే మన బ్రతుకు కాలంలో దేవుడు ప్రవేశపెట్టినప్పుడు అంట, ఇజ్రాయేల్ని భూమి మీద ప్రవేశపెట్టినప్పుడు వారికి ఆజ్ఞలు ఇచ్చేశాడు, నిబంధనలు ఇచ్చేశాడు. అంతేకాదయ్యా, జీవాన్ని ఇస్తున్నాను, మరణాన్ని ఇస్తున్నాను, మేలుని ఇస్తున్నాను, కీడుని ఇస్తున్నాను. ఒక్కటే చేయాల్సింది ఏంటంటే నన్ను అనుసరించి బ్రతుకు, నా ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే సరైన రూట్లో వెళ్తావు. ఒకవేళ ధిక్కరించి బ్రతికితే మరణం వైపు, కీడు వైపు వెళ్తానన్నావు. దేవుడే ఇస్తున్నాడు కదా అవన్నీ కూడా. అలా కొన్ని పరీక్షించే సందర్భంలో యోబు గారి సందర్భాన్ని పక్కన పెడదాం, అలాంటి సందర్భాలు వేరు. ఇలా ప్రతిదీ కూడా మన ముందే ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే మన అంతా కూడా ఆధారపడి ఉంటుంది. దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తుంటాడు. ఈ అమ్మాయి నీకు కరెక్ట్ అనుకుంటాం, లేదండి అందంగా లేదు, దీనికంటే బెటర్గా దొరుకుతుంది, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. లేదండి ఆయన ఇచ్చింది వదిలిపెట్టేసి మనం వేరే దగ్గరికి ఇంకో ఉద్యోగంలో జాయిన్ అయిన సందర్భాలు కూడా మనకు బాగా తెలుసు పిల్లరా. కష్టంలో కొంతమందికి వీసాలే రావు పిల్లరా. వీసాలు రాని తరుణంలో ఒక వీసా పొందుకొని దుబాయ్కి వచ్చిన తర్వాత ఇది బాగాలేదని రిజైన్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఏ పని లేకుండా అక్కడ కష్టపడిన సందర్భాలు కూడా మనకు బాగా తెలుసు పిల్లరా. అంటే ఏదైనా కానీ మన ఆలోచనకు దేవుడు వదిలేస్తాడు, నీకే వదిలేశాడు. అన్నీ కూడా మన ముందే ఉన్నాయి పిల్లరా. ఏదొచ్చినా దేవుడు ఇస్తున్నాడు, కానీ తీసుకునే విధానంలోనే, మనం అనుసరించే విధానంలోనే వ్యత్యాసాలు కనబడుతున్నాయి పిల్లరా. కొన్ని ఆజ్ఞలు పాటించినప్పుడు అభివృద్ధి పొందిన దేశంలో ఉన్న భక్తులు కనబడుతూ ఉంటారు, వాటిని ధిక్కరించి నష్టపోయిన భక్తులు కూడా కనబడుతూ ఉంటారు, విశ్వాసులు కూడా కనబడుతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో. ఇలాంటి తరుణంలో పిల్లరా కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకెళ్దాం పిల్లరా. అదే జకర్యా గ్రంథము, త్వరగా చదుదాం పిల్లలు, త్వరగా ముగించుకుందాం. కింది చదుదాం పిల్లలు. ఆ పుస్తకం యొక్క సైజు చెప్పిన తర్వాత నాకు కనబడుచున్నదంటిని, అందుకు అతను నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగి వారందరూ. ఇక్కడ మంచి మాటలు చెప్తున్నాడు పిల్లరా.
అప్పుడప్పుడు ఆశీర్వాదాల గురించే కాదు, అప్పుడప్పుడు శాపాల గురించి కూడా మనం వినాలి పిల్లరా. న్యూ ఇయర్ వచ్చినా కానీ, మంచి విషయాలు వచ్చినా కానీ, సత్కార్యాలు జరిగినప్పుడు కానీ మనం ఆశీర్వాదాల గురించి వింటూ ఉంటాం. ఎప్పుడు సుఖమే అనుభవించామనుకుంటే పిల్లరా, కష్టం విలువ తెలియదు పిల్లరా. అప్పుడప్పుడు కష్టాన్ని కూడా చవి చూస్తూ ఉంటేనే మన సంపన్న స్థితి ఏంటో తెలుస్తుంది, దీన స్థితి ఏంటో తెలుస్తుంది. అందుకని పౌలు గారు అద్భుతంగా మాట్లాడతారు. నేను ఈ అన్ని స్థితిలో కూడా నేను ఎరుగుదును, మంచి ఉద్యోగంలో ఉండి కూడా నేను రాజభోగాలు అనుభవించిన సందర్భం తెలుసు, గుర్రం మీద ఎక్కి స్వారీ చేసిన సందర్భాలు కూడా బాగా తెలుసు. ఏమీ లేక నేను కష్టపడిన దీనస్థితిని కూడా నెరుగుతున్నాను, ఆకలికి కడుపు మార్చుకున్న స్థితిగతులు కూడా నాకు తెలుసు. అన్ని స్థితులలో నేను ఎలా బ్రతకాలో, నా విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నానో నాకు బాగా తెలుసని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తాడు పిల్లలు. అద్భుతం అనిపించింది. ఇలాగే కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఎగిరే పుస్తకం అన్నాడు. దాంట్లో ఏం కనబడుతుందంటే మామూలు పుస్తకం కాదు ప్రభా, 20 మూరల నిడివి అన్నాడు, 10 మూరల వెడల్పు అంటున్నాడు. చాలా పెద్ద పుస్తకం. దాంట్లో ఏముంది అయ్యా అంటే అందులో శాపాలే ఉన్నాయంట పిల్లరా, లేదా ఆశీర్వాదాలే మాకు ఇష్టం అంటే ఇలా చాలా మట్టుకు ఏంటంటే పాత నిబంధనలో చాలా మట్టుకు ఆ పోర్షన్ అంతా కూడా శాపాలే కనబడుతూ ఉంటాయి. ఆ పోర్షన్లో మనకు ఆశీర్వాదాలు కనబడుతూ ఉంటాయి పిల్లలు. అందులో అంటే ఆ శాపాలు ఎందుకు కనబడుతున్నాయి అంటే దాంట్లో ఇద్దరిని పర్టికులర్గా ఆయన సపరేట్ చేసి మరి చూపిస్తున్నాడు. కొంతమంది ఏమంటున్నాడు, దొంగిలింపు వారు అంటున్నాడు. ఒకవైపున ఎవరున్నారంట, దొంగిలింపు వారి గురించి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, దానిని బట్టి దొంగిలిన వారు కొట్టివేయబడదురు. రెండో ప్రక్కన వ్రాసిన దాన్ని బట్టి అప్రామాణికులందరూ కొట్టివేయబడదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు నేనే దాన్ని బయలుదేరచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామను బట్టి అబద్ధ ప్రమాణం చేయి వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనం చేయును అంట పిల్లరా. కొద్దిగా కఠినమైన మాటనే పిల్లరా. దేవుడి దగ్గర నుంచి వచ్చేది ఆశీర్వాదాలైనా ఎప్పుడైనా పొందుకునేది, కీడు అనుభవింప తగదా అని యోబు పలికిన మాటలు మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడిపిల్లారు. జ్వరం వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఉద్యోగం పోయినా, ఆస్తులు పోయినా, ఆరోగ్యం క్షీణించినా, దేవా నువ్వు ఉంటే చాలు అనే ఒక మాట ఉంటే చూసారు పిల్లరా, చాలా స్ట్రెంత్ ఇస్తుంది. ఇది మన ఫెయిత్ని ఇంకా పరిపూర్ణ దశలోకి తీసుకెళ్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళే కావాలి దేవునికి. సుఖాలు ఉన్నప్పుడు సావాసంకి రావడం అది పెద్ద గొప్ప మ్యాటరే కాదు పిల్లలు. అందరూ వస్తారు. కారు లేకపోయినా సావాసంకి రావాలి, ఉద్యోగం లేకపోయినా సావాసంకి రావాలి, కష్టం వచ్చినా సావాసంకి రావాలి. ఈ కష్ట సుఖాల రెండిట్లో వ్యత్యాసము దేవుని సన్నిధిలో చూడించకపోతే నిజంగా నా పిల్లలు అనుకుని దేవుడు గర్వంగా చెప్పుకుంటాడు పిల్లరా. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు కదా పిల్లరా. భోజనాలు ఉన్నప్పుడు అందరు రారా పిల్లరా, రారా, వస్తారు. భోజనాలు లేకపోయినా రావాలి. అది మన కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే పిల్లల శాపాలు అన్నాడు, ఇద్దరిని చూస్తున్నాడు. ఒకవైపు దొంగల గృహాలను చెప్తున్నాడు, ఇంకొకరు ఏమంటున్నాడు, అబద్ధ ప్రమాణం చేసేవారంట, దొంగలంట పిల్లర. వీరి మీదకి ఎందుకు శాపాలు వస్తున్నాయి పిల్లర? ఇశ్రాయేల్ని చాలా మట్టుకు మనం గమనిస్తూ ఉంటే దేవుడు ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా పితల్ని ఇచ్చేశాడు, పెద్దల్ని ఇచ్చేశాడు పిల్లర, పితల్ని ఇచ్చేశాడు. తర్వాత ప్రవక్తల్ని ఇచ్చేశాడు, యాజకుల్ని ఇచ్చేశాడు. అంటే యాజకులు మళ్ళీ తర్వాత ప్రవక్తలు కూడా కనబడుతూ ఉంటారు. మనకు పర్టికులర్గా కనబడుతుంటే 4 తెగల వారు కనబడుతూ ఉంటారు. 4 పార్టీషన్ మనకు కనబడుతూ ఉంటాయి. దాంట్లో ఆ కోవల్లో పిల్లర ప్రధాన యాజకులు కనబడుతూ ఉంటారు, పెద్దలు కనబడుతూ ఉంటారు, ప్రవక్తలు కనబడుతూ ఉంటారు. అంతేకాదు రాజులు కూడా కనబడుతూ ఉంటారు. వీరు ఎవరు వచ్చినా కానీ దేవుని యొక్క మాటలు ఏంటంటే ప్రజలకు అందజేయాలి, ప్రజల్లో సరి అయిన రీతిలో ప్రజలను నడిపించాలి. అదే కోరుకున్నాడు దేవుడు. రాజు వచ్చిన రాజు వద్దయ్యా, మీ ప్రజలకు కష్టం కలుగుతుందని దేవుడు సైతం వద్దన్న రోజులు బాగా తెలుసు. అయినా వినకపోతే దేవుడే ఒక మనిషిని వెతుక్కొని రాజులా నిలబెట్టేసి రాజును అందించిన సందర్భాలు మనకు బాగా తెలుసు పిల్లరా. వారు కష్టాలు మోపుతారు, బరువులు మోపుతారు, మీ పిల్లల్ని పెద్దల్ని అంటే ఆ రథానికి ముందున ఇరువైపులా నిలబెడతారు, పరిగెత్తునిస్తారు, యుద్ధానికి వారిని ముందు పెడతారు. నష్టం వచ్చినప్పుడు వారు ముందుంటారు, కష్టం వచ్చినప్పుడు వారే ముందుంటారు. రాజు సుఖంగా ఉంటాడయ్యా, వద్దయ్యా రాజు, నేనే రాజుగా ఉంటాను మీకంటే, వద్దొద్దు మాకు రాజు ఉంటేనే బాగుంటుందని రాజుని తెచ్చుకున్నాను పిల్లల. కానీ దేవుని యొక్క మాటలు వారికి చెప్పడానికి కూడా దేవుడు కొన్ని నిబంధనలు పెట్టేశాడు పిల్లల. ప్రజలతో మాట్లాడిన మాటలు ఏంటంటే, అయ్యా ఒక ధర్మశాస్త్ర ప్రతిని మీ దగ్గర ఉంచుకోండి, మీరు దాన్ని ధ్యానించండి. యాజకుడి దగ్గర ఉండాల్సిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీ దగ్గర ఒక కాపీని పెట్టుకోండి, ఒక ప్రతిని మీ దగ్గర ఉంచుకోండి, ప్రజలకు తెలియజేయండి, వారు సక్రమైన మార్గంలో వారికి నేర్పించండి. అంతేకాదు నువ్వు అన్యాయం చేయొద్దు, ఎక్కువగా రథాల్ని గుర్రాల్ని సంపాదించుకోవద్దు, అన్ని దేశాలకు వెళ్ళి నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఇలాంటి ఖండితమైన ఆజ్ఞలన్నీ కూడా రాజులకు ఇచ్చేశారు పిల్లరా. రాజులు సైతము త్రోవ తప్పిపోయిన సందర్భాలు మనకు బాగా తెలుసు పిల్లరా. అంతేకాదు యాజకుల విషయంలో కూడా దేవుడు అదే మాట్లాడాడు. ఒక మాట చూసుకొని ముందుకెళ్దాం పిల్లరా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు చూద్దాం పిల్లరా. త్వరగా తీద్దామా. యూదా వారును తమ బాల్యము మొదలుకొని
వచ్చుచున్నారు, తమ చేతుల క్రియల వల్ల పుట్టించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదా వారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూదా జనులను యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటినీ బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తన నేను నివారణ చేయ ఉద్దేశించినట్లు వారి పట్టణము కట్టు దినం మొదలుకొని ఇది వరకు అది నాకు కోపం పుట్టించుటకు కారణమాయను అంట పిల్లరా. అందులో ఆయన పర్టికులర్గా కొన్ని పేర్లు చెప్తున్నాడు. రాజులు ఉన్నారు, యూదా వారు ఉన్నారు, ఇశ్రాయేలు వారు ఉన్నారు, అంతేకాదు ప్రధానులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీరందరూ కూడా ఏంటంటే చాలా మట్టుకు ఆజ్ఞలను మీరి బ్రతికిన వారే. అయ్యా మీకు సుఖమైన భోగాలను ఇచ్చేసింది ఎందుకు, అంతమైన స్థితిగతులు ఉంచింది ఎందుకయ్యా అంటే నా ప్రజల్ని సరైన రీతిలో నిలబెట్టడానికే కదంటే కాదయ్యా అని తమ మార్గాన్ని చెరుపుకున్నారు. నిజంగా దేవుడు బాల్యం నుంచి ఎన్నో మార్లు చెప్పడానికి ప్రయత్నం చేసిన వారు చెవి పెట్టలేదు పిల్లరా. అందుకని అలాంటి ఎలాంటి దుర్గతికి పట్టిందో మనకు కొన్ని సందర్భాలు మనకు బాగా తెలుసు పిల్లరా. ఎందుకు పుస్తకం వచ్చిందనే మాటకు బట్టి ఇశ్రాయేలు జకర్యా చివరి పుస్తకాలు, చివరి గ్రంథాలు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటే చివరి కొన్ని పుస్తకాలు కనబడుతున్నాయి. దానికంటే ముందు ఏం జరిగిందయ్యా అంటే రాజులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీరిని దేవుడు ఎన్నుకొని వారి సరైన రీతిలో పెట్టండి అయ్యా, తన ప్రజలను సరైన రీతిలో పెట్టండి అయ్యా అంటే వారి పెడచెవిన పెట్టి తమ మార్గాలు చెరుపుకోవడమే కాకుండా తన ప్రజల మార్గాన్ని కూడా చెరిపేశారు పిల్లరా. అందుకని నా కోపానికి కారణం ఎవరంటే వీరు అంటాడు పిల్లరా. కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తాను, మీకు బాగా తెలిసిన మాటల నుంచి. రాజులయ్యే ఆధిక్యత బెన్యామీను గోత్రంలోనే ఉండాలి, అందులో నుంచి కాదని మిగతా గోత్రాల్లో కాకుండా యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మనకు బాగా తెలుసు కదా పిల్లరా. యూదా గోత్రంలో ఎవరు కనబడుతూ ఉంటారు? దావీదు గారు కనబడుతూ ఉంటారు. ఆయన తీరును బట్టి, ప్రవర్తన బట్టి నీ కుటుంబమే గొప్పది, ఇక రాజు రావాలంటే నీ కుటుంబంలో నుంచి రావాలి, మిగతా 11 గోత్రాలు నాకు అక్కర్లేదన్నట్టుగా దేవుడు ఇచ్చేశాడు పిల్లలు. అలాంటి ఆధిక్యత కలిగిన కుటుంబం నుంచి తర్వాత వచ్చిన రాజు సొలొమోను, అతని తర్వాత వచ్చిన రాజు రెహబాము. ఆ ఆధిక్యతను కాపాడుకోకుండా పెద్దల మాట వినకుండా, ఎవరి మాట వినకుండా? పెద్దల మాట వినకుండా. అందుకనే యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్ అని అంటాం చూసారా పిల్లరా, అది చాలా దెబ్బతీస్తూ ఉంటుంది. అందుకని పెద్దలు ఉండడము అది సంఘానికి సమాజానికి శ్రేయస్కరము. ఆలోచన చెప్పేవారు అధికులు ఉండుట యోగ్యకరము, మేలు, లాభం అంటాడు సామెతల్లో. అలా పెద్దల మాట పెడచెవిన పెట్టి ఈ యవనస్తుల ఆలోచన ముందుకు తీసుకుని వచ్చేసి రాజ్యం లాంటి దేశంలో ఉన్న ప్రజల మీద ఒత్తిడి ఇంకెక్కువగా తీసుకొని వస్తున్న వరకు దేశం కాస్త ఏమైపోయింది, రెండుగా విభాగింపబడిపోయింది పిల్లరా. ఆ రెండుగా విభాగింపబడిన తర్వాత ఒక ఇశ్రాయేల్ గోత్రంగా, ఇశ్రాయేల్ ఒక భూభా అంటే 10 గోత్రాలు వేరే వైపున, మిగతా 2 గోత్రాలు వేరే వైపున వెళ్ళిపోయినప్పుడు దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యం విభాగింపబడింది. ఆ దక్షిణ రాజ్యం నుంచి ఈ బెన్యామీను అంటే యూదా గోత్రం నుంచి రాజులు వచ్చేసారు. ఆ ఉత్తర రాజ్యం నుంచి చాలా రాజులు మారుతూనే ఉన్నారు. అందులో యరొబాము మనకు బాగా తెలుసు ఎలాంటి వాడు. అలాంటి ఆయన దుర్మార్గంగా ప్రవర్తించేశాడు. అయ్యా నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు కదా అని మనం ఆధిక్యత ఇచ్చేసామనుకోండి పిల్లరా. ఆయన సాక్షాత్తు ఎలాంటి చేశాడంటే దేవుడు విగ్రహాల్లోనే దేవుడు ఉన్నాడని 2 విగ్రహాలు పెట్టేశాడు. అది బాగా తెలుసు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను పిల్లలు. ఇంకొక రాజుని మేము ముందు ఇస్తాను పిల్లరా, అహాబు రాజు పిల్లరా. పిత్రార్జితమైన ఇతరుల భూమి మీద ఆశ పెట్టుకొని అన్యాయంగా తన భార్య ఎవరిని చంపించేసింది? నాబోతుని చంపించేసింది పిల్లరా. భూమి అమ్మకూడదు, కొనకూడదు పిల్లలు, ఇశ్రాయేలుకు ఉన్న వాగ్దానం. పిత్రార్జితాన్ని నేను అమ్మనయ్యా అని ఎవరన్నారు? నాబోతు అన్నాడు. పిత్రార్జితం అయితే అమ్మొద్దు. మరి ఇంతకీ భూమి ఎవరిది? పాలు తెనులు ప్రపంచ దేశాన్ని, ఆ భూమిని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చేశాడు కదా పిల్లరా. బానిసలుగా ఉన్న వాడిని తీసుకుని వచ్చి ఆ భూభాగాన్ని ఇచ్చేశాడు. వారికి ఒక నిబంధన ఇచ్చేశారు, భూమిని అమ్మకూడదు, కొనకూడదు, క్రయము విక్రయము 2 జరగకూడదు అన్నాడు. ఒకవేళ కొనాలనుకుంటే అని ఒక రూల్స్ కండిషన్స్ పెట్టి మరి ఇచ్చేశాడు దేవుడు, కొనొద్దన్నాడు. దేవుని భూమిని అమ్మడానికి వారెవరు? రాజు చివరికి ఆ భూమిని ఆక్రమించేసుకున్నాడు, తన భార్య చంపేసింది. రాజు ప్రజలకు న్యాయం చేకూర్చాలి, అలాంటి ఆయన ఏం చేశాడు? తన భార్య అన్యాయంగా ఒక నీతిమంతుని కుటుంబాన్ని చంపించేసింది, పిల్లల్ని అందరినీ. దేవుడు వెంటనే అనుకున్నాడు ఏంటంటే వారిలో ఎవరు బ్రతకడానికి వేయలేదు. ఇంచుమించు 70 మంది కుమారులు పిల్లరా. ఎవరికి? అహాబుకు పిల్లరా. అహాబు చంపబడ్డాడు, తన భార్య చంపబడ్డది. 70 మంది కుమారులని కుప్పలుగా పోసేశారు పిల్లరా. ఎవరిని శేషాన్ని ఒక 10 కనీసం 7 ఉంచొచ్చు కదంటే 7 కాదు 70 మందిని కూడా చంపించేశారు పిల్లరా. మన 2 రాజుల 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఆ సందర్భం అంతా కూడా. అంటే రాజులు సైతము దేవుని యొక్క ఆజ్ఞను మీరి ప్రవర్తించినప్పుడు నిజంగా దేవునికి కష్టమే, కోపమే కలిగింది పిల్లరా.
ఎందుకు పుస్తకం వస్తుందో మీకు అర్థమవడానికి కొన్ని మాటలు ముందు ఇస్తున్నాడు పిల్లరా. వారి ప్రధానులు అన్నాడు, యాజకులు అన్నాడు, వారి రాజులు అన్నాడు పిల్లరా. యూదా వారు అలాగే ఉన్నారు, ఇశ్రాయేలు వారు కూడా అలాగే ఉన్నారు. రాజుల నుంచి చాలామంది మనకు కనబడుతుంటారు. ఇంకా యాజకుల గురించి మాట్లాడితే ఒక మాట మనం చూద్దాం పిల్లలు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. ఇర్మియా ప్రవచన వాక్యము పలకగా, యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడైన పష్హూరను నా యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, యెహోవా మందిరమందున బెన్యామీను వీధి గుమ్మము నొద్ద నుండు బొండలో అతన్ని వేయించెను. మరునాడు పష్హూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా, ఇర్మియా అతనితో ఇట్లా, నేను యెహోవా నీకు పష్హూరు అను పేరు పెట్టడు గాని మాగోర్ మిస్సాబీత్ అని పేరు పెట్టును, ఎందుకంటే నీ క్రియలు బాగలేవు అంటాడు. కిందికి మాట చూడండి, నలుదిక్కుల భయము కలుగజేసేది వాడు అంటాడు. ఎవరయ్యా అంటే ఇతను ఎవరంట? పష్హూరు అనేది వ్యక్తి ఎవరంట? అక్కడే ఉంది, చూసుకుంటూ చెప్పొచ్చు. పెద్ద నాయకుడి యొక్క కుమారుడు యాజకుడు. ఈ యాజకుడు ప్రవక్తను కొట్టిస్తున్నాడు, బొండ వేసి. బొండ ఎవరికి వేస్తారు తెలుసు కదా పిల్లరా. మరి ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఎవరు కనిపించట్లేదు అలాంటి దొంగలు. పెద్ద పెద్ద గజ దొంగలకు పరిగెత్తుకుంటూ వెళ్లకుండా కాళ్ళు రెండు కలిసి ఉండేలాగా ఆ బొండ వేస్తారు. మామూలుగా స్టెప్ బై స్టెప్ ఏనుగులకు ఈ మధ్య గజరాజుకి వేస్తున్నారు కదా పిల్లరా. కేరళ అలాంటి ప్రాంతాల్లో, తిరుపతి పరిసర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. కేరళలో కూడా చూస్తున్నాం, గజరాజులు ఎక్కువ కనబడుతుంటాయి కాబట్టి అది పరిగెత్తుకుంటూ రాకుండా కాళ్ళకి ఒక చైన్ లాంటిది పెడుతూ ఉంటారు, ఒక స్టెప్ బై స్టెప్ నడిచేటట్టుగా. దొంగలకు కూడా అలాంటి బొండ వేసేవారు పిల్లరా. ఇర్మియాకు అలాంటి బొండ ఇస్తున్నాడు ఎవరు? యాజకుడు. ఇర్మియా ఎలాంటి వ్యక్తి తెలుసు కదా పిల్లరా. బాల్యం నుంచి దేవుడు గర్భంలో ఉన్నప్పుడే నేను ఇర్మియాని నేర్పరచుకున్నానంటే అంత పవిత్రంగా బ్రతుకుతున్నాడు, ఏర్పరచుకున్న దినం మొదలుకొని తన చావు వరకు పిల్లరా. అలాంటి ప్రవక్తను బొండ వేసి అలాంటి ఆ గృహలో ఏం చేశాడు? బురద గుంటలో పడగొట్టేశాడు పిల్లరా. అలాంటి వ్యక్తి అంటున్నాడు, ఇక నీకు ఇక్కడ నుంచి నీ పేరు పషరు కాదు, దేవుడు పెట్టాలనుకుంటే నీకు కొత్త పేరు పెడుతున్నావు. నీ వలన నలుదిక్కుల ప్రపంచానికి ప్రజలకు భయమే ఉంటుంది. నువ్వు యాజకుడు అని చెప్పుకుంటున్నావు కానీ అలాంటి అర్హత లేదంటున్నాడు పిల్లలు. దుర్మార్గంగా ప్రవర్తించిన యాజకుల్లో ఇతను ఒకడు పిల్లల. ఇంకా ప్రవక్తల గురించి మాట్లాడితే చాలామంది కనబడుతూ ఉంటారు. ఆశించి ప్రవచనం చెప్పేవారు చాలామంది కనబడుతూ ఉంటారు. అందుకు ఆదికాండం నుంచి మనకు చాలామంది కనబడుతూ ఉంటారు పిల్లల. మనకు బహుమానం గురించి ఆలోచించి ప్రవచనం చెప్పిన వ్యక్తి ఎవరో మనకు బాగా తెలుసు పిల్లల. ఇదే ఇర్మియా గ్రంథంలో ఒక ప్రవక్త ముందు కనబడుతుంటారు. చూద్దాం పిల్లల. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం తర్వాత చూద్దాం పిల్లరా. 28వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం మొదటి నుంచి. హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలాగ, నేను ఇశ్రాయేలు దేవుడును నేడు బబులోను రాజు కాడు విరిచి ఉన్నాను. 2 సంవత్సరంలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలం నుండి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా మందిరపు ఉపకరణములను సరిపోతుంది పిల్లలు. వీళ్ళకి 12వ వచనంకి వచ్చండి అమ్మా. ప్రవక్త అయిన హనన్య, ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద ఉన్న కాడిని విరిచిన తర్వాత యెహోవా వాక్కు, నువ్వు పోయి అనన్యతో ఇట్లనము విరిచితివే. సరిపోతుంది పిల్లరా. ఈ సందర్భం పిల్లరా, మనము ప్రవక్తలు అలాగే ఉన్నారు, యాజకులు అలాగే ఉన్నారు, రాజులు అలాగే ఉన్నారు, యూదా వారు అలాగే ఉన్నారు, ఇశ్రాయేలు వారు కూడా అలాగే ఉన్నారు. నాకు అసహ్యం పుట్టించేశారు, నాకు కోపం పుట్టించేశారు కాబట్టి నేను ఊడ్చేద్దును అని అంటాడు యెరూషలేము పరిసర ప్రాంతాలని. ఊడిస్తే ఎలా ఉంటుందో పిల్లరా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా పిల్లరా. బాగా తుఫాను వర్షాలు వచ్చి సికంకం ఏరియా అంతా కూడా, ఆ స్కూలింగ్ ఏరియా అంతా కూడా ఏమైపోయింది, అంత మట్టి అంతా కూడా నిండిపోయింది పిల్లరా. చాలా కొన్ని కంపెనీస్ సైతము, అంటే గవర్నమెంట్ వారికి హెల్ప్ చేయడానికి కూడా తమ వంతు పాత్రను పోషిస్తూ మేము కూడా క్లీనింగ్ చేస్తామని కొన్ని పోర్షన్స్ వారు కూడా టైం తీసుకొని క్లీన్ చేసిన రోజులు ఉన్నాయి పిల్లరా. వాళ్ళు ఏం చేశారు? ఊడ్చేశారు పిల్లరా. ఊడవడం ఎందుకు? అంతా కూడా నీట్గా ఉండడానికి కదా. దేవుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు, నేను యూదా వారిని ఊడ్చివేయుదును అంటాడు యెరూషలేములో. అంటే ఆయన ఊడ్చేస్తే, దేవుడే ఊడ్చేస్తే
ఇంకా ఏం ఆస్కారం ఉంటుంది పిల్లరా ప్రజలు నివసించడానికి? దానికి కారణం ఏంటయ్యా అంటే ప్రజల తీరు అంటున్నాడు, వారి స్థితిగతులు అంటున్నాడు. వారి రాజులు అలాగే ఉన్నారు, ప్రధానులు అలాగే ఉన్నారు, ప్రవక్త కూడా అలాగే ఉన్నాడు పిల్లరా. దేవుడు నాతో చెప్పేశాడు, చెరలో ఉన్నవారు 2 సంవత్సరాల్లోకి వచ్చేస్తారు అంటున్నాడు. కాదయ్యా 70 సంవత్సరాల దాకా రారు అంటే ఆయన 2 సంవత్సరాల్లో నుంచే నేను తెప్పించేస్తాను అంటున్నాడు. ఎవరు? అనన్య అనే ఒక ప్రవక్త పిల్లరా. అంతేకాదు ఇర్మియా గారి మెడ మీద ఒక కాడి ఉన్నది. మన పశువులకు కడతాం కదా కాడి, బరువైన కాడి. అయ్యా చెక్క తీసుకొని నీ కాడి చేయించుకొని దేవుడు చెలవిస్తే ఇర్మియా గారు చేయించుకున్నాడు. ఆ కాడిని విరగొట్టేసి ఇర్మియాను ఫ్రీ, ఇక్కడ నుంచి యువర్ ఫ్రీ బర్డ్ అని అతన్ని గొప్పగా మాట్లాడేసి ఏదైతే వారు ఎత్తుకొని వెళ్ళిపోయారో బంగారు ఉపకరణాలన్నీ కూడా వారు తీసుకొని వస్తారు, 2 సంవత్సరాలలోపు మన వాళ్ళందరూ వచ్చేస్తారు, మీరు అండ్ అంతగా విచారించాల్సిన అవసరం లేదు అని ప్రజలతో చెప్తున్నాడు మాటలు. దేవుడు వెంటనే ఇర్మియాతో మాట్లాడేస్తాడు. అతనికి నీ కాడిని విరగొట్టేస్తాడు కదా, కాడిని విరగొట్టేస్తాడు కదా, నువ్వు ఇనుప కాడిని చేయించుకో ఇర్మియా. ఈ కర్ర కంటే కాడే మామూలుగానే బరువుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. పడుకున్న కాడితో పడుకోలేం పిల్లరా, తిన్నా అటు ఇటు మదిలినా నిలబడలేం. ఎంతటి కష్టమైతే నువ్వు అనుభవిస్తున్నావో నా ప్రజలు కూడా, యూదా వారు, ఇజ్రాయెల్ సైతం కూడా అంత కష్టాన్ని అనుభవిస్తారని సింబాలిక్గా ప్రజలకు తెలియజేయడానికి ఈ కాడి ఒక ఉద్దేశాన్ని దేవుడు ప్రవేశపెట్టేశాడు. ఆ కాడిని విరగొట్టేసి అననీయ గొప్పగా మాట్లాడుతున్నాను, నేను ఈరోజు కొత్త ప్రవక్తను, నాకు మాట్లాడినట్టుగా ఈ ప్రపంచంలో ఎవడు బోధించడం లేడు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ఇలాంటి బోధలు. రైమింగ్స్ బాగున్నాయి అన్నట్టు, అమ్మ నీకు ఏమీ ప్రాబ్లం లేదు, అన్నీ ఈరోజే అన్నీ పోతాయి అంటాడు. అన్నీ పోయి ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ఎందుకు తిరుగుతుంది? ఇలాంటి మాటలు మనం అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం పిల్లరా. లేదయ్యా ఈ సంవత్సరం ఉద్యోగాన్ని పొందుకుంటాం అంటాడు. అరే పొందుకునే సందర్భం వచ్చినప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు కదా, మనం ప్రార్థన చేద్దాం. అంతేగాని గొప్పగా మనం ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు పొందుకోవడానికి నేను చెప్పినట్టుగా ఇంకెవరు చెప్పారన్నట్టుగా మాటలు మనం అప్పుడప్పుడు స్టేట్మెంట్ వింటూ ఉంటే నిజంగా దేవుడి తనతో మాట్లాడుతున్నాడేమో అని మనకి సందేహం వస్తుంది కదా పిల్లరా. ఇదే ఉద్దేశంతో అననీయ మాట్లాడుతున్నాడు. 2 సంవత్సరాలు అంటున్నాడు, దేవుడు ఏమో 70 సంవత్సరాలు అంటున్నాడు. ఇనుపక ఇర్మియాతో అన్నాడు, ఇది మనోడు నేను పంపిన ప్రవక్త కాదు ఇర్మియాతో నువ్వు అననీయతో మాట్లాడినప్పుడు నిన్ను పంపలేదు, యెహోవా నిన్ను పంపలేదు, నువ్వు అబద్ధం ఆశ్రయింపజేస్తున్నావు తన ప్రజల్ని. రేపటి దిన 2 సంవత్సరాలతో జరుగుతుందన్న మాట జరగకపోతే ప్రజలు నీకు దూరం కారు, యెహోవాకు దూరం అవుతారు. ఇది తప్పుడు సమాచారం. సంవత్సరం లోపే అనన్య నువ్వు చంపబడతావు అన్నప్పుడు సంవత్సరం లోపే అబద్ధ ప్రవక్త చంపబడతాడు పిల్లరా. తర్వాత భాగాలు మనకు కనబడుతూ ఉంటుంది. ప్రజలు అలాగే ఉన్నారు. ఇశ్రాయేల్ వారు అంటే తొందరగా పడిపోయారేమో, ఇశ్రాయేల్ వారు అలాగే ఉన్నారంటే కాదు, యూదా వారు సైతం అలాగే ఉన్నారు పిల్లరా. వారు రాజులు అలాగే ఉన్నారు. అంతేకాదు యాజకులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న ప్రవక్తలు ఇలాంటి వారు కూడా చాలామంది కనబడుతూ ఉంటారు పిల్లరా. అలాంటి స్థితిగతులు కలిగిన వారు అప్పుడప్పుడు సమాజంలో మనకు కూడా కనబడుతూ ఉంటారు పిల్లరా. దేవుని మాట ఏదో అవునో కాదో మనం కూడా చాలా గట్టిగా గ్రహించాలి. అందరూ చదువుకున్న వాళ్ళం పిల్లరా, అందరికీ బైబిల్లో ఉన్నాయి. వాక్యం మీద ఆధారపడి మనం నేర్చుకోవాలి. ప్రార్థన జీవితాన్ని మనం బలంగా పూనుకోవాలి పిల్లరా. సాక్షాత్తు ప్రభు ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే బలహీనత కలిగాడో, కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో నిజంగా గొప్ప నిట్టూర్పు విడిచి ప్రార్థించినప్పుడు ఆత్మ తనను బలపరిచెను అంటాడు. ఇలాంటి మాటలు మనం వినం. ఆత్మ బలపరిచే మాటలు, పరిశుద్ధాత్మను నడిపించే మాటలు, వాక్య బలం అనే మాటలు మనకు చేయడం ఎక్కడెక్కవు. అద్భుతాలు, ఆశ్చర్యవైపు అలాంటి మనుషులే ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేరు మనకి, నిజంగా ఇది మిరాకిల్ ఏమో, ఇది ఫస్ట్ టైం ఏమో అన్నట్టుగా ఉంటుంటాయి పిల్లరా. ఇలాంటి మాటలు ఆ రోజున సమాజంలో విన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశారంటే, జకర్యా నీకు ఒక దర్శనం కనబడుతుంది అన్నా కదా, అది ఏంటయ్యా అంటే, అయ్యా నాకు ఒక పుస్తకం కనబడుతుంది, అది ఎగిరొచ్చేస్తుంది అంటే అది ఎవరికంటే నా ప్రజల్నే దోచుకునేవారు దొంగలు ఉన్నారు, వారి మీదకి వచ్చే శాపం అంటున్నాడు. ఇంకేమంటున్నాడు కిందికి చూడండి పిల్లరా. ఇంకొక వైపున రెండవ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరినీ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేరి చేయిచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామను బట్టి అబద్ధ ప్రమాణం చేయి వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనం చేయును అన్న పిల్లల. దేవుడే పంపిస్తున్నాడు పిల్లరా. కొన్ని ఆజ్ఞలు ఇచ్చేశాడు పిల్లలు దేవుడు. అబద్ధం మాట్లాడొద్దు, నరహత్య చేయొద్దు, ఇంకేం చేయొద్దు, దొంగతనము చేయొద్దు అన్నాడు. ఇలాంటి మాటలు విన్నప్పుడు ప్రతి ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిర్గమకాండం 20 మనం చూస్తూ ఉంటాం కదా పిల్లరా. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అబద్ధం మాట్లాడొద్దు. మనం ఏంటంటే వాంటెడ్గా చెప్తూ ఉంటాం పిల్లరా, అదే మా స్టైల్లో. మరి అది దేవుడి మాట కాకపోయినా కానీ ఏం లేదు దేవుడు చెప్పేశారు అన్నట్టుగా ఈ రోజుల్లో మనం కొన్ని మాటలు ఉంటాం. వాళ్ళని పక్కన పెడదాం పిల్లరా, ఎవరినో విమర్శించడం కాదు, కానీ మనమైనా ఆ రీతిలో ఉండాలి. మనం ఎందుకు అబద్ధం ఆడాలి? మనం దానివల్ల ఏం సంపాదించుకుంటాం పిల్లరా? ఎవరు 10,000 మించి ధరమ్స్ అయితే మనకి ఇవ్వరు, ఫ్రీగా ఇస్తారా పిల్లరా? కావాలంటే ఒక 100 ధరమ్స్ ఇస్తారచ్చు పిల్లరా. ఇప్పుడు 100 ధరమ్స్ కోసం నువ్వెందుకు అబద్ధం ఆడాలి అంటే, అలాంటి ఒక ఫెయిత్ అనేది, అంటే ఒక విశ్వాసం కానీ మన ఒక నీతి కానీ అంత ఉండాలి పిల్లరా. ఒక నియమంగా ఉండాలి.
ఇన్నేళ్ళ విశ్వాస జీవితంలో ఇంకా మనం ఎందుకు అలాంటి ఒక స్థితిగతులకు రాలేకపోతాం పిల్లలు? చాలా బాధాకరం కదా పిల్లలు? చిన్న దాని కొరకు ప్రొద్దు నుంచి నేను ఏమీ తినలేదని ఒక మాట అని ఏదో రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో మనకు కొంతమంది కనబడుతుంటారు. వెంటనే మనకు ఒక ఏం కనబడుతుంది, కనికరం కలిగేసి వెంటనే ఇచ్చేస్తాం పిల్లలు. టెంపుల్ దగ్గర అప్పుడు చూస్తూ ఉంటాం కదా, అని వాడి దగ్గర డబ్బులు ఉన్నా, కాళ్ళు బాగున్నా, కాళ్ళు వేయిపోయినట్టుగా ఫోల్డ్ చేసి మరీ కూర్చునే వరకు నిజంగా కాళ్ళు లేవన్నట్టు పర్సు తీసి మనం వేసేస్తాం పిల్లలు. అప్పుడప్పుడు మీరు వేసి ఉంటారు, నేనైతే వెళ్ళను. కానీ ఎందుకంటే ఈ మధ్య కాలంలో వెళ్ళడమే మర్చిపోయాం పిల్లరా. అలా ఇలాంటి తరుణంలో పిల్లరా అబద్ధం ఎందుకు మనం మాట్లాడాలి, దొంగతనం ఎందుకు చేయాలి, ఇవన్నీ ఆజ్ఞలు కదా. దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే గారు వినిపించిన, ఎజ్రా గారు వినిపించిన, ప్రవక్తలు వినిపించిన, యాజకులు వినిపించిన ప్రతి మాటకు వీరు ఏమనేవారంటే ఆమేన్ ఆమేన్ అనేవారు. ఎవరు? ఇశ్రాయేలు పిల్లరా. సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు ప్రవక్తలు బోధించిన, నాయకులు బోధించిన, రాజులు బోధించిన ప్రతి మాటకు ఆమేన్ అనేవారు. ఆ మాటకు నిలబడి ఉంటాం, కట్టుబడి ఉంటామని అర్థం దానికి. ఇది మా జీవితంలో జరుగును గాక అని మాట దేవునికి విన్నవించుకునే మాటలు. అలాంటి వారు సమాజం చూసే వరకు వెళ్ళి దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఎవరిలో? యూదా వారిలోను, ఇశ్రాయేల్ వారిలోను అబద్ధాలు మాట్లాడేవారు ఎక్కువైపోయారు. ఎక్కడ? దేవుని జనంగా మనం గొప్పగా మాట్లాడుకునే ప్రజల్లో దొంగతనం ఎక్కువైపోయింది, అబద్ధం మాట్లాడేవారు ఎక్కువైపోయింది. అందుకని ఏంటంటే ఇక నుంచి అది ప్రవక్తల వల్ల వచ్చింది, ఏదో నేను కావాలని చేయట్లేదు అని దేవుడు చెప్తున్నాడు. వారు రాజులు సైతం అలాగే ఉన్నారు, ప్రజలు సైతం అలాగే ఉన్నారు, ప్రధాన యాజకులు సైతం అలాగే ఉన్నారు. ఇక నేనైతే నా కోపానికి కారణం వారు కాబట్టి ఇది వచ్చేది ఎలా అంటే ప్రతిసారి మీరు మేలునే పొందుకుంటారా? కాదయ్యా, కీడు కూడా వస్తుంది. నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని, మేలును కీడును మీ కళ్ళెదుటే ఉంచాను. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది సరి అయిన రీతిలో నిలబెడుతుంది. అలాగే భక్తుల జీవితాలు చూస్తుంటే పిల్లరా, మంచి మార్గం ఎన్నుకొని బానిసత్వ దేశంలో కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న భక్తులు మనం చూసాం పిల్లరా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు లాంటి జీవితాలు పిల్లరా. ఎక్కడైనా ప్రవక్తే కాబట్టి ఇర్మియా అలాగే ఉన్నాడు, అంతేకాదు హెజ్కేలు కూడా అలాగే ఉన్నాడు పిల్లరా. పరాయి దేశంలో బ్రతికినా కానీ ఒక అంటే నిజంగా ఒక తామర పుష్పులాగా కలంక మంట కూడా బ్రతుకుతున్నాడు హెజ్కేలు. అలాగే నువ్వు వెళ్తూ ఉంటే రాత్రి వేళ దొంగతనం చేసేవాడు దొంగను చూసి ఉండొచ్చు. నువ్వు పగలే సూట్ కేసు అంతా సర్దుకొని మోసుకొని మరీ దొంగ వెళ్ళినట్టు వెళ్ళంటే అయ్యా ప్రజలు ఏమనుకుంటారు, ఏమనుకున్నా పర్లేదు, నిన్ను చూసి ఆయన సమాజం గుర్తెరగాలని అంత గొప్పగా బ్రతికేలా హెజ్కేలు బ్రతికేశాడు పిల్లరా. ప్రవక్తల జీవితాలు అలా గొప్పగా కనబడుతున్నాయి. కానీ చాలామంది జీవితాల్లో ఏమైపోయిందంటే అబద్ధం మాట్లాడడం, దొంగతనం అది విపరీతం అయిపోయింది. అందుకని ఒక పుస్తకం వచ్చేసింది పిల్లలు. దాంట్లో ఏముందంటే శాపం వచ్చేసింది. వారి ఇళ్లలో సైతం చొచ్చి మరి వారిని నాశనం చేస్తుంది అంటారు పిల్లలు. ఇలాంటి అద్భుతాలు మనకు అరుదుగా కనబడుతూ ఉంటాయి. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తుంటాం 5వ అధ్యాయంలో ఒక చేయి వ్రాత కనబడుతుంది పిల్లలు. అది ఒక హస్తము గోడ మీద, రాజు యొక్క సముఖపు గోడ మీద రాసేను అంటాడు. అది చూడగానే కాళ్ళలో ఉన్న కీళ్ళు ఉన్నాయి కదా, జాయింట్స్ అన్నీ కూడా 12 జాయింట్స్ కనబడతాయంట బాడీలో. ఆ కీళ్ళలో వదిలిపోయి అంటే బలం పోయి నీరసించిపోయి రాజు భయపడిపోతున్నాడు, గడగడ వణికిపోతున్నాడు. ఆ వ్రాత చూడగానే ఇది ఏదో ఒక మహాద్భుతంలా ఉంది. అద్భుతమే కాదు, భయంకరము. ఇది నేను ఎప్పుడు చూసి ఉండలేదు, ఇది నాకు జరుగుతుందంటే నిజంగా రాజు చాలా భయపడిపోయి, ఎవరైతే దీని భావాన్ని చెప్తారో ఒక ప్రశస్తమైన వస్త్రాలను ఇస్తాను, అంతేకాదు రాజు సముఖంలో అతను ఒక సింహాసనం ఉంటుంది, 3వ వాడుగా రాజు లాంటి స్థాయిని నేను ఇస్తానని గొప్పగా ప్రకటన చేశారు. జ్ఞానులు, ప్రాధాన్యులు అంతటా ప్రకటన చేశారు. ఎందుకంటే దేశంలో అలాంటి భావం చెప్పేవారు ఎవరు కనిపించట్లేదు. భయం అయిపోయింది, ఇది ఏంటో నా గురించే వచ్చిందని రాజుతో భయం అయిపోయింది పిల్లరా. దాని భావం ఏంటో మనకు తెలుసు, దానియేలు దొరుకుతుంటాడు మనకు. లేఖనం వచ్చేసింది, మేనే టేకిల్ ఉఫార్సిస్ అని మనకు కనబడుతుంది, అంతే కదా పిల్లరా. ఏమొచ్చిందంటే అక్కడ ఆ రాత్రే అతడు హతుడయ్యాను అంటాడు పిల్లరా. అంటే అతను ఆశీర్వాదాల గురించి ఆలోచించట్లేదు, మన తప్పు చేసినప్పుడు శాపాలు కూడా వస్తాయని ఇలా కొన్ని దర్శనాలు మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటిదే ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి ఒక దర్శనం వచ్చింది, ఒక పుస్తకం వచ్చేసింది పిల్లరా. దేవుడు కూడా పిల్లరా ఈ రోజులో పాత నిబంధన గ్రంథంలో కొన్ని విలువైన సంగతులు మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. ఇలాంటి సందర్భాలు ఈ కొత్త నిబంధనల కాలంలో మనకు కూడా నూతన సంవత్సరాలకు నూతన అంటే బాప్తిసం తీసుకుని నూతన క్రైస్తవ జీవితంలో అడిగిన మనకు కూడా పిల్లరా ఎప్పుడూ ఆశీర్వాదాల వైపే కాదు పిల్లరా. కష్టం వచ్చినా నీతి నుంచి తొలగిపోయిన జీవితాలు మనం అలవర్చుకోలేం. బాధ వచ్చినా అబద్ధం ఆడని జీవితాలు మనకు రావాలి పిల్లరా. కష్టాలు వచ్చినా ఉపద్రవంలోకి వెళ్ళిపోయిన దొంగిలిళ్ళని ఎవరు చూడట్లేదు కానీ ఏదో ఒకటి ఎత్తుకొని పోవడం మనం నేర్చుకోవద్దు పిల్లరా. ఇక్కడ కాదనుకోండి, అంటే ఎవరు మీరు చేయరు అనుకోండి, నేను చెప్తున్నాను అంతే. పెన్నులు కానీ పేపర్లు కానీ ఎక్కడ కూడా చేయొద్దు పిల్లరా. అప్పుడప్పుడు పిల్లరా మనం చూస్తూ ఉంటాం, అరుదుగా కనబడుతూ ఉంటాయి. అక్కడ జరిగిందండి అని అంటారు, ఎక్కడ టెంపుల్లో అంటే వాళ్ళు కౌంటింగ్ చేస్తున్నప్పుడు అంటే కొన్ని కోట్ల ఆదాయం వచ్చిందంట. అందులో నుంచి అక్కడ ఉన్నవారు ఏం చేశారంట, దేవాలయ కమిటీ వారు కొన్ని కోట్లు కాజేశారంట. ఎక్కడ జరిగిందంట అది? దేవుని ఆలయం అనుకునే ఆ ఆలయంలో కొన్ని కోట్లు కాజేశారంట పిల్ల. ఇది అంటే చెప్పుకోవడానికే కొద్దిగా వింత కనిపించట్లేదు పిల్లన. దొంగతనం జరుగుంటే బ్యాంకులో జరిగిన పుణ్యం వస్తుంది కదా పిల్లరా.
దేవాలయం జరగడం ఏంటి పిల్లరా? అంటే సమాజం ఏంటంటే పిల్లరా, అక్కడే ఆరాధిస్తున్నారు, అక్కడే అందరూ కానికేస్తున్నారు, అక్కడ దేవాలయ కమిటీ వారే దాన్ని కాజేశారండి పిల్లరా. ఇలాంటి మాటలు వినడానికి కూడా బాధాకరంగానే ఉంటుంది, అది ఎవరి దేవాలయమైనా. అలాంటి మనం ఈ సమాజంలో కూడా మనం నేర్చుకోవాల్సింది అదే పిల్లరా. ఎలాంటి స్థితిగతులైనా కానీ పిల్లరా, కొన్ని మనం చేయకూడని ఉంటాయి. అందుకనే పిల్లరా, ఆ ఆజ్ఞలు వారికి కదండి, మనకు దొంగిలించమనలేదు, అబద్ధం ఆడమని మనకు చెప్పలేదు కదా పిల్లరా. మనకు అలాంటి ఆజ్ఞలు లేవంటే పిల్లరా, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం అన్నీ కూడా పౌలు గారు ఒక మాటలు చెప్పేశాడు పిల్లలు. చూద్దాం ఆ మాట, ఆ మాట చూసుకుని ముగించేద్దాం పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. ఒకరిని ఒకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువాన్ని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వాక్యంలో సంక్షిప్తమైన. ప్రేమ కలిగి పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే అంట పిల్లల. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి పిల్లల ధర్మశాస్త్రంలో, వాటన్నింటికి కాదయ్యా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఒకటే ఒకటి అన్నాడు దేవుడు, నన్ను ప్రేమిస్తున్నారు కదా, నన్ను ప్రేమించినట్టు మీ పొరుగువాన్ని కూడా మీరు ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కదా, మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీ పొరుగువాన్ని ప్రేమించండి. ప్రేమ ఇంకొకరికి హాని చేయదు. ప్రేమ ఉంటే దొంగతనం గుర్తుకురాదు. ఈ మధ్య కాలంలో నిన్నటి దినం గతించిన 3 days బ్యాక్ ఒక అద్భుతమైన మాటలు విన్నాను. కంజానియా ఈ పరిసర ప్రాంతాల్లో, సౌత్ ఆఫ్రికా సమీప గ్రామాల్లో, అంటే క్లౌడ్స్ కూడా భూమికి దగ్గరలో ఉన్నాయి పిల్లలు. ఒక మనిషి తాకేంత స్థితిగతులు ఉన్నాయి. అక్కడ వాతావరణము పొల్యూట్ అయిన సందర్భాలే లేవు, ట్రాక్టర్స్ లేవు, కనీసం అవతల అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా లేదు. ఒక మెయిన్ రోడ్ ఒకటే, ఒక 5-6 బిల్డింగ్లు ఉంటాయి ఆ దేశంలో. ఒక ఎకరం పొలము $100 సాగు చేసేవారు లేవరు పిల్లలు. ఒక ఎకరం భూమి $100 అంట. అంతేనంట పిల్లలు. వారికి స్నానం చేయడం కూడా అలవాటు లేదంట. వర్షం వస్తే వారు తడిసిపోతారు, అదే గుర్తుంట. అంటే ఎక్కువగా జీవనోపాధి విషయంలో వారు అభివృద్ధి చెందిన వారు కాదు. వాతావరణంలో కూడా ఏమంత పొల్యూట్ అయిన సందర్భాలు లేవు, ఆరోగ్యంగా ఉంటారు. హాస్పిటల్ వెళ్ళాలంటే ఇంచుమించు 1500-2000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలంట పిల్లలు. అంటే ఏ రోజు అనారోగ్యాన్ని తెచ్చుకున్న దాఖలాలు లేవు అన్నట్టు. అంత మంచి వాతావరణంలో వారు ఉన్నారు, శ్రేష్టమైంది. మరి వారికి ఎలా తిండి అంటే రోడ్డు పక్కన, ఇటు పక్కన అటు పక్కన అరటి చెట్లు, టమాటోలు, యాపిళ్ళు ఇవన్నీ ఉంటాయంట. అది తీసుకోవడము, తెంపుకోవడము, అక్కడే దుకాణం పెట్టుకోవడం, అమ్ముకోవడం, వచ్చిన డబ్బు తీసుకెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం. అదే కాన్సెప్ట్ పిల్లలు. డబ్బు సంపాదించుకొని దాచుకోవాలని లేదంట. అక్కడ ఏంటంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, డోర్కి తాళాలు, డోర్లు అనేది లేవంట, దొంగతనమే లేదంట. ప్రజలు ఇంకా చూడండి పిల్లరా, మన సంపాదన విషయంలో మనం పడిపోయి, మనకు ఒకటి ఉంటుంది పిల్లలు, ఒక ఫ్లాట్ ఉంటుంది, మనకు ఒక ఇల్లు ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో కూడా ఇంకో బీరో ఉంటుంది పిల్లలు, దాంట్లో కూడా ఇంకొక లోపలు ఉంటాయి పిల్లలు, దాంట్లో కూడా ఇంకొక అరకు ఉంటుంది పిల్లలు. అందులో పెట్టి ఈ తాళని కాస్త బియ్యపు డబ్బాలో పెట్టి, బియ్యపు డబ్బా ఎవరికి తెలియకుండా సంచిలో పెట్టి ఎక్కడెక్కడో పెట్టి వస్తాం, అయినా దొంగతనం జరుగుతుంది పిల్లరా. అదే ఆశ్చర్యం పిల్లరా. కానీ కొన్ని దేశాలు చూడండి పిల్లరా, వారు సంపాదించుకునే విషయంలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నారని మనకు ఆశ్చర్యం అనిపించినా అక్కడ నీతి వెళ్తుంది పిల్లరా, నీతి రాజ్యం వెళుతుంది. ఆరోగ్యం క్షీణించిన రోజులు లేవంట అక్కడ. శ్రేష్టమైన ఆహారాన్ని తింటున్నారు, ఫలభరితమైన తింటున్నారు. ఎప్పుడైనా రైస్ కావాలనుకుంటే ఏం చేయాలంటే అక్కడ పావడతో, చిన్న పావడ ఉంటుంది కదా, ఆ షావల్ లాంటితో ఇక్కడ తవ్వుకొని కొన్ని విత్తులు చల్లుకుంటారంట. అది కొన్ని రోజులకు పంట అవుతుంటే అది తెచ్చుకొని పిల్లలకు ఏ రోజున బిర్యానీ అంటే రైస్ ఉడికించుకొని తింటారంట. అసలు ఆ వంట చేసుకునే విధానం కూడా వారికి తెలియదంట పిల్లలు, పనులే తింటారంట. అంత గొప్పగా బ్రతుకుతున్న జీవితాలు. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే పాపం అనేది లేదు, దొంగతనం అనేది లేదు, అబద్ధం అనేది లేదు పిల్లరా. దేవుడు అదే కావాలనుకుంటున్నాడు పిల్లరా. నేను పోషిస్తానయ్యా, నేను పోషిస్తాను, నా ఆజ్ఞలను అనుసరించి బ్రతుకు, ప్రేమ కలిగి బ్రతుకు, అంతే. ఇంకొకరికి దోచుకోవాలని నీకు ఉండదు, ఇంకొకరికి అన్యాయం చేయాలని ఉండదు, ఇంకొకరికి చంపాలని ఉండదు, ఆత్మహత్య చేయాలని ఉండదు, వ్యభిచరించాలని ఉండదు. ఎందుకంటే నా ప్రేమ కనుక నీలో ఉంటే నిన్ను ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తావు. అలాంటి తీర్మానం పిల్లరా మనం చేసుకుందాం పిల్లరా. నీతిగా బ్రతికితే పిల్లరా అలాంటి ఎన్నో దర్శనాలు వస్తూ ఉంటాయి పిల్లరా. మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం పిల్లరా. దేవుడు కనుక కీడు మనకు కలుగజేస్తే పిల్లరా, దాటి నుంచి ఎవరు తప్పించలేరు పిల్లరా. ఆ భయంకరమైన కీడు ఒకటి ఉంది పిల్లరా. దాంట్లో నుంచి తప్పించబడాలంటే అలాంటి పసిపిల్లల లాంటి యథార్థమైన హృదయము, యథార్థమైన ప్రేమ కలిగిన జీవితాలే మనకు కావాలి పిల్లరా. అలాంటి జీవితాలు మనకు, మన కుటుంబాలకు, సంఘానికి దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించను గాక. ఆమేన్.